ఇరుకైన చీకటి ప్రదేశం, 9 నెలల ఒంటరి ప్రయాణం. మనందరి జీవితం కూడా ఇలానే మొదలయ్యింది. తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగిందో, కంటికి కూడా కనిపించని 2 కణాలు కలిసి ఒక శిశువుగా మారే అతి క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియ గురించి, మనం పుట్టుక ముందు మన జీవితకాలం ఎలా ఉండేదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో కావున ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రయాణం మనం ఒక్కరమే ఒంటరిగా ప్రారంభించలేదు. ముందుగా పురుషుడి నుండి సుమారుగా 30 కోట్ల శుక్రకణాలు ఒక్కసారిగా స్త్రీ వజైనాలోకి ప్రయాణిస్తాయి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ స్పెర్మ్. ఈ స్పెర్మ్ తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మధ్య భాగంలో ఈ స్పెర్మ్ జీవించి ఉండటానికి, ప్రయాణించటానికి కావాల్సిన శక్తిని ఇచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఇక తోక భాగం ఈ స్పెర్మ్ ఈదుతూ ముందుకు కదలటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలో ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది. మనిషి శరీరంలోనే అతి పెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకు సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇలా స్త్రీలో విడుదలైన అండాన్ని చేరుకోవటానికి పురుషుడి నుండి విడుదలైన 30 కోట్ల శుక్రకణాలు ప్రయాణం సాగిస్తాయి. అలా అండం నుండి వచ్చిన స్మెల్ని పసిగడుతూ మనిషి శరీరంలోనే అతి చిన్న కణం అతి పెద్ద కణాన్ని చేరుకోవటానికి జరిగే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమీ ఉండదు. వజైనాలోని వాతావరణం స్పెర్మ్కి అంత అనుకూలంగా ఉండదు. వజైనాలోకి స్పెర్మ్ వెళ్ళిన 30 నిమిషాలలో అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేని బలహీనంగా ఉండే 99% శుక్రకణాలు చనిపోతాయి. ఎందుకంటే కొన్ని స్పెర్మ్స్ అనేవి బలంగా ఆరోగ్యంగా ఉండవు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారైన స్పెర్మ్ పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే ఒకవేళ పురుషుడు టెన్షన్ మరియు స్ట్రెస్తో ఉన్న సమయంలో కానీ లేదా అనారోగ్యంగా ఉన్న సమయంలో కానీ తయారైన స్పెర్మ్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ కొద్ది రోజులైనా మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, మందు సిగరెట్ తాగకపోవటం, ప్రశాంతంగా ఉండటం వలన బలంగా శక్తివంతంగా ఉండే స్పెర్మ్ తయారవుతుంది. చాలా వరకు స్పెర్మ్ చనిపోగా మిగిలినవి గర్భాశయంలోకి ప్రయాణం సాగిస్తుంటాయి. వీటిలో కూడా అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోలేక వజైనా నుండి ఈ గర్భాశయంలోకి సుమారుగా 1,00,000 శుక్రకణాలు మాత్రమే వెళ్తాయి. అంటే ఇక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఈ జర్నీ 6 అంగుళాల పొడవు ఉంటుంది. వీటిలో కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకొని బలమైన మరియు చురుకుగా ఉన్న వాటిలో 200 మాత్రమే అండాన్ని ఎగ్ని చేరుకుంటాయి. అలా చివరికి ఒక స్పెర్మ్ ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మరొక స్పెర్మ్ ఎంటర్ అవ్వటానికి ఉండదు. అలా సుమారుగా 30 కోట్ల శుక్రకణాలలో ఒకటి విజయం సాధించినది. అలా విజయం సాధించిన ఒక స్పెర్మ్ వలనే మనం పుట్టాం. అది కాకుండా ఆ 30 కోట్ల శుక్రకణాలలో మరి ఏదైనా గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టి ఉండేవారో. అసలు మనం జీవితంలో సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. తర్వాత ఎంటర్ అయిన స్పెర్మ్లోని DNA అంతా ఎగ్లోని DNAతో కలిసి ఆ రెండింటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి. తండ్రి నుండి వచ్చే స్పెర్మ్లో కొన్ని X క్రోమోజోమ్ని, కొన్ని Y క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అలాగే తల్లిలో విడుదలైన ఎగ్గులో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ X క్రోమోజోమ్ ఉన్న అండంతో X క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. అదే ఒకవేళ X క్రోమోజోమ్ ఉన్న ఎగ్గుతో Y క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవారిని హింసిస్తున్నారు. కానీ పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని డిసైడ్ చేసేది మగవారి నుండి వచ్చిన స్పెర్మ్లోని క్రోమోజోమ్ అని గుర్తించాలి. మరి ఈ స్పెర్మ్ అండంలోకి ఎంటర్ అయిన తరువాత ఫర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. అలా ఫర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు. ఈ జైగోట్ 12 గంటల తరువాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. అలా ఫర్టిలైజేషన్ అయిన 3 రోజుల తరువాత జైగోట్ 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. మరి ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఈ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా క్రిందకు ప్రయాణిస్తూ గర్భాశయం గోడల్లో ఒక సురక్షితమైన ఒక ప్లేస్ను చూసుకుంటుంది.
మరొక 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. ఇప్పటి నుండి పిండం పెరగటం ప్రారంభమవుతుంది. అలా ఆ కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ల కణాలుగా మారే వరకు ఈ విభజన కొనసాగుతుంది. ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్తూపాకారంలోకి మారుతుంది. 15 రోజుల నుండి నర్వ్ సెల్స్ తయారవ్వడం జరుగుతుంది. ఇవే మెదడుగా వెన్నుపాముగా తయారవ్వడం జరుగుతుంది. అయితే అన్నింటికన్నా ముందు ఈ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి, దాని సరఫరా చేసే గుండె అవసరం కాబట్టి, అందువల్ల 22 రోజులకు కొన్ని కణాలు కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె మనం వంటల్లో వాడే గసగసాల గింజ అంత సైజులో ఉంటుంది. మొదటగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవటం మొదలవుతుంది. దానివల్ల దాని ప్రక్కన ఉన్న మరొక కణం కొట్టుకోవటం మొదలవుతుంది. అలా చైన్ రియాక్షన్లా అలా మొత్తం గుండెలో ఉన్న అన్ని కణాలు యాక్టివేట్ అవ్వడంతో పూర్తిగా గుండె కొట్టుకోవటం మొదలవుతుంది. అప్పుడు మొదలైన గుండె మనం చనిపోయే వరకు ఆగకుండా రక్తాన్ని పంపింగ్ చేస్తూనే ఉంటుంది. అలా కొన్ని వందల కోట్ల సార్లు కొట్టుకుంటుంది. ఆ చిన్న గుండె ఆ పిండానికి రక్తం, ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. 4 వారాలు గడిచేసరికి పిండం 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతుంది. 5 వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటుంది. ఎంత వేగంగా పెరుగుతూ ఉంటుందంటే కడుపులో ఉన్న 9 నెలల పాటు ఇదే వేగంతో పెరుగుతూ ఉంటే శిశువు పుట్టేసరికి 1.5 టన్నుల బరువు ఉంటుందట. కానీ ఈ పెరిగే వేగం తర్వాత సమయానికి నెమ్మదిస్తుంది. 7 వారాలు వచ్చేసరికి మెల్లగా చేతులు, కాళ్ళు రావటం మొదలవుతుంది. అలాగే కళ్ళల్లో రెటీనా, ముక్కు తయారవుతాయి. 8 వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది. ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటుంది. దీనిని తెలుగులో ఉమ్మ నీరు అని అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన భాగం ప్లెజెంటా. ఇది తల్లిలోని రక్తంలోని పిండం పెరుగుదలకు కావలసిన పోషకాలను, రక్తాన్ని, ఆక్సిజన్ను తీసుకుని బొడ్డు తాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే పిండంలోని అవసరం లేని వ్యర్థ పదార్థాలను తల్లి రక్తంలోకి పంపుతూ ఉంటుంది. 9వ వారానికి తల్లికి వికారం, వాంతులు, ఆందోళన రావటం మొదలవుతుంది. అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంతలా అంటే ప్రతి నిమిషానికి మెదడులో 25 లక్షల కొత్త న్యూరాన్లు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు కేవలం తనకే కాదు, శిశువుకు కూడా రక్తాన్ని అందించాలి. కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు శిశువు గుండె కూడా నిమిషానికి 165 సార్లు కొట్టుకుంటుంది. కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 165 నుండి 150 సార్లకు తగ్గుతుంది. 12 వారాలు అంటే ఇప్పటికి 3 నెలలు గడిచాయి. పిండం 10 సెంటీమీటర్ల పొడవున ఉంటుంది. ఈ శిశువు ఎముకలు, కండరాలు పెరగటం మొదలవుతాయి. 13 వారాలకు శిశువు వేలిముద్రలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచంలో మరి ఎవ్వరికి కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తాను మెచ్యూర్ అయిన తరువాత ప్రతి నెల విడుదలయ్యే ఎగ్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా 20 లక్షల ఎగ్స్ అనేవి ఆ శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారైపోతాయి. 14 వారాలు వచ్చేసరికి శిశువు తన వేళ్ళని నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెడుతుంది. తాను పుట్టిన తరువాత ఏ చేతి వాటం కలిగి ఉంటుందో దాదాపు ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఏ చేతి వేళ్లను ఎక్కువగా నోట్లో పెట్టుకుంటే దాదాపు ఆ చేతి వాటం కలిగి ఉంటుంది. 15వ వారం వచ్చేసరికి శిశువు ఒక యాపిల్ పండు సైజ్ అంతలా ఉంటుంది. అలాగే ఆ శరీరంలోని కండరాల కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 16 వారాలకు లోపల శిశువు కదలటం, తన్నటం, మెలకలు తిరగటం వంటివి చేస్తుంది. ఎముకలు గట్టి పడుతూ ఉంటాయి. అలాగే బొడ్డు తాడు కూడా బలంగా లావుగా తయారవుతుంది. 24 వారాలు గడిచేసరికి దాదాపు అన్ని అవయవాలు తయారై ఉంటాయి. కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. శిశువు ఒక మొక్కజొన్న పొత్తు అంత సైజులో ఉంటుంది. పెరుగుతున్న బిడ్డకు ప్రదేశం ఇవ్వటం కోసం తల్లి లోపల అవయవాలు దగ్గరికి అతుక్కోవటం మొదలు పెడతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి తల్లికి గుండెల్లో మంట కలుగుతుంది. అలాగే తల్లి కడుపు పరిమాణం పెరుగుతుంది. ఈ సమయంలో శిశువు ముక్కుతో తన చుట్టూ ఉన్న ఉమ్మ నీటిని పీలుస్తూ ఉంటుంది. నోరు, ముక్కు మొత్తం ఉమ్మ నీరుతో నిండిపోయి ఉంటుంది. శిశువు కళ్ళు తెరుస్తుంది, కానీ మొత్తం చీకటి ఉండటంతో ఏమీ కనబడదు. అయితే శబ్దాలను ఎక్కువగా వింటూ ఉంటుంది. కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం, తల్లి శ్వాస తీసుకునే శబ్దం,
తల్లి మాటలను, తన చుట్టూ ఉన్న యామ్నియాటిక్ ఫ్లూయిడ్ శబ్దాలను, అలాగే కొన్ని బయట శబ్దాలను కూడా వినగలుగుతుంది. 26 వారాలు వచ్చేసరికి తల్లికి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పటికే గర్భాశయం పెరగటం వల్ల ఊపిరితిత్తులకు స్థానం తక్కువగా ఉంటుంది. మరొక పక్క కేవలం తనకే కాదు, బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్తో పాటు తాను కూడా ఎక్కువగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో శిశువు ప్రతిరోజు 1/2 లీటర్ ఉమ్మనీరుని మింగడం జరుగుతుంది. ఇదంతా కూడా పుట్టిన తర్వాత తను సొంతంగా ఆహారం మింగడం కోసమే. శిశువు ఊపిరితిత్తులు మొత్తం యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటాయి. 33 వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడటంతో బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ బరువు అంతా కూడా తల్లి వెన్నెముక మీద పడటంతో తల్లికి వెన్నునొప్పి కలుగుతుంది. అలాగే తల్లికి కూడా పడుకున్నప్పుడు కంఫర్ట్ పొజిషన్ ఉండక సరిగ్గా నిద్ర పట్టదు, అలసట పెరుగుతుంది. 34 వారాలు పూర్తి అయ్యేసరికి శిశువు మెదడులోని నర్వ్ సిస్టమ్ మరియు ఊపిరితిత్తులు మెచ్యూర్ అవుతూ ఉంటాయి. 35 వారాలు అంటే చివరి నెలకు వచ్చేసరికి లోపల శిశువు ఇబ్బంది పడుతూ ఉంటుంది. పుట్టే సమయం దగ్గరకు వచ్చే కొద్దీ శిశువు శరీరం తల కిందకు వచ్చేలా తల క్రిందులుగా తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శిశువు 90% సమయం నిద్రలోనే గడుపుతుంది. 36 వారాలు అంటే 9 నెలలు పూర్తి అయ్యాయి. డెలివరీకి గర్భాశయ కండరాలు అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. 9 నెలలు నిండాయి అంటే ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కౌంట్ డౌన్ మొదలవుతుంది. 9 నెలల క్రితం ఇసుక రేణువు కన్నా మొదలైన ఒక చిన్న కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది. సమయం రాగానే వచ్చింది. బ్రెయిన్ కావాల్సిన హార్మోన్స్ను విడుదలయ్యేలా చేసి డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గర్భాశయంలోని లోపల కండరాలు దగ్గరకు నొక్కబడుతూ శిశువును బయటకు తోస్తూ ఉంటాయి. అదే సమయంలో బర్త్ కణాలు వ్యాకోచించి శిశువు బయటకు రావటానికి మార్గాన్ని ఇస్తుంది. ఆ సమయంలో కలిగే బాధ వర్ణాందితమైనది. ముందుగా శిశువు తల, ఆ తరువాత పూర్తి శరీరం బయటకు వస్తుంది. అలా ఆ శిశువు ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు చీకటిలో ఉండటంతో తన చుట్టూ ఎప్పుడు చూడని వెలుతురును చూస్తాడు. కొత్త కొత్త శబ్దాలను వింటాడు. అంతవరకు యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయిన ఊపిరితిత్తుల్లోకి మొదటిసారిగా గాలిని పీలుస్తాడు. అలాగే ప్లెజెంటాతో కనెక్ట్ చేయబడిన బొడ్డు తాడును కత్తిరించడంతో అప్పటి వరకు తల్లి మీద ఆధారపడిన శిశువు స్వయంగా ఆహారాన్ని మింగటం, గాలిని పీల్చుకోవటం వంటివి చేయవలసి ఉంటుంది. ఇలా ఈ భూమి మీదకు ఒక కొత్త జీవి రావటం జరుగుతుంది. చివరగా 9 నెలల పాటు మనకు ఊపిరి పోసి, మన బరువును మోసి, ఎంతో వేదనను భరించి, ప్రాణాన్ని సైతం తెగించి మనకు జన్మనిచ్చిన అమ్మని బాగా చూసుకోవాలని చెప్పవలసిన అవసరం లేదు. సంవత్సరమంతా పట్టించుకోకుండా వదిలేసి మదర్స్ డే రోజున స్టేటస్ పెట్టేసి అదే రోజున ప్రేమ అనుకోవటం అర్థం లేదు. అసలు మనం వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సరిగ్గా ప్రేమగా రోజుకు 5 నిమిషాలు ప్రేమగా అలా మాట్లాడితే చాలు. అంతకు మించి వారు మన దగ్గరుండి ఏమీ ఆశించరు. 30 కోట్ల స్పెర్మ్స్ కణాలలో పొరపాటున ఒక స్పెర్మ్ గెలవటం వలన మనం ఈ భూమి మీదకు వచ్చాం. కానీ మనల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది మాత్రం మన అమ్మ. కాబట్టి అలాంటి అమ్మను పట్టించుకోకుండా ఎవరైనా వదిలేశారంటే ఆ పోటీలో అనవసరంగా ఒక తప్పుడు స్పెర్మ్ గెలిచిందని అర్థం. కావున ఈ ప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మన జననం ఎలా ఉంటుందో, మనకు జన్మనిచ్చిన ఆ తల్లికి నా వందనం.